అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే అంబా భవానీ శారదే జగదంబా భవానీ శారదే. భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యమునా నదీమ తల్లి పుష్కరోత్సవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సూర్యపుత్రి, యమధర్మరాజు సోదరి, ముక్తి ప్రదాయని ఆ యమునాదేవి. భారతీయ సంస్కృతిలో నదీ స్నానానికి, పుష్కరాలకి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పుష్కర కాలంలో ఆయా నదుల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన నమ్మకం. జీవన పాపాలను హరించి పుణ్యగతులను ప్రసాదించే మహచ్చర పుష్కర స్నానానికి అందరూ కూడా మరి ఈ సమయంలో వెళుతూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన యమునా పుష్కరాల విశేషాలు ఏమిటి? ఏ ఘాట్లలో భక్తులు స్నానాలు ఆచరించవచ్చు? ముఖ్యంగా మరి పుష్కర సమయంలో పితృదేవతల పిండ ప్రధానాలకు ఏ క్షేత్రాలకు వెళ్ళవచ్చు ఇత్యాది అంశాలు మనకు తెలియజేయడానికి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, మీకు ముందుగా యమునా నదీమ తల్లి పుష్కర శుభాకాంక్షలు. మీకు మరియు మా ప్రియమైన ప్రేక్షకులకు యమునా నది పుష్కరోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, పుష్కరాలు, అసలు పుష్కరం అంటే ఏమిటి? ఇప్పుడున్న యమునా నదికి వచ్చిన పుష్కర విశేషాలు అలాగే ప్రాముఖ్యత ఏంటో మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా. పోషయతి ఇది పుష్కరః, పోషింపబడేది అని అర్థం. ఈ శరీరం ధర్మాచరణ చేత పోషింపబడుతున్నది. ప్రపంచంలో పర్యావరణంలో ఉండేటటువంటి అన్ని అంశాలు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ ఐదింటిని మనం చేసేటటువంటి ధర్మకర్మాచరణ పోషిస్తున్నది. దుర్భిక్షం దేవలోకేషు మనోనాముదకం గృహే అని వేద ప్రమాణం. స్వర్గంలో పైన ఏమీ లేదు, దుర్భిక్షమే. మనం చేసేటటువంటి ధర్మ కర్మ ఆచరణ ద్వారా దివ్యమైన ఆ దేవలోకాలకు, దేవతలకు శక్తిని మనం అందిస్తున్నాం హవిస్సు ద్వారా. యజ్ఞకర్మ, యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ, యజ్ఞమే శ్రేష్టం. స్నానం చేయడం యజ్ఞం, దానం చేయడం యజ్ఞం, మౌనంగా ఉండడం యజ్ఞం, చదవడం యజ్ఞము, మాట్లాడడము యజ్ఞము, సమస్తము మనం చేసేటటువంటి ప్రతి కర్మ యజ్ఞమే అన్న సంకల్పంతో ఉన్నప్పుడు నదులలో చేసే స్నానం పోషయతి అన్న ప్రభావంతో దైవతలకు శక్తిని అందిస్తుంది, తద్వారా దేవతానుగ్రహాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి దీనికి పుష్కరము, పోషించేది అని అర్థం. ఇది ఒకటి. రెండు, 12 సంవత్సరాల నిర్ణీత కాల ప్రమాణం అని రెండవ అర్థం. 12 మాసా ఆ సంవత్సర ఏతాద్వా ఇలా వేద ప్రమాణం పుష్కర శబ్దాన్ని మనకు నిర్వచిస్తుంది. ఇక మూడవది, 9 విధాలుగా చేసేటటువంటి కాలగణన, చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్యమానం, బృహస్పతి గురువు సంచారకమాన్ని అనుసరించి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. కాబట్టి ఆయన గతులకు అనుకూలంగా 12 రాశులలో ఆ క్రమాన్ని గుర్తించిన జ్యోతిర్విజ్ఞానం కాలంలో మనం చేసే ధర్మాచరణ ద్వారా పోషింపబడే ఈ లక్షణాన్ని గురుగ్రహానికి ఆపాదించింది. బ్రహ్మాక మండలం పురాణంలో ఉండే కథలు మనం ప్రతి పుష్కరంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మేషే గంగా, వృషేరేవ, మిథునే చ సరస్వతి. మిథునంలో ఉన్నప్పుడు సరస్వతి నది పుష్కరాలు, కర్కాటకంలో వస్తే యమునాది పుష్కరాలు, ఆ తర్వాత గోదావరి, కృష్ణ ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ వరుసలో ఒక సంవత్సర కాలం పాటు నీరు మనలను కాపాడుతుంది. ఆ పోవై సర్వ దేవత ఆహా. ఎన్ని వేద మంత్రాలు ఉన్నాయో నీటి శక్తిని మనకు వివరించేవి. అప్సుమే సోమో అబ్రవీత్ అంతర విశ్వాని భేషజ. అలసిపోయిన శరీరానికి శక్తినిచ్చేవి నీరు. అంత నీరు మొహం మీద చల్లుకుంటే ఆనందం ప్రాణం. ఇలా కర్కాటకంలో గురువు ఉచ్చస్థానం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మనస్సుకు ప్రమాణం, మనస్సును ప్రశాంతంగా ఉంచే గ్రహం చంద్రుడు. ఈ రెండే కాదమ్మాయి, ఈ పుష్కరాలకు పరమాద్భుతమైనటువంటి, పరమోత్తమమైనటువంటి ఇంకొక విశేషం కూడా ఉంది. అది
అధిక మాసంలో రావడం ఇంకెంత విశేషం. అందులో కూడాను కృష్ణపక్షంలో రావడం. యమునా నది అంటేనే కృష్ణ స్వరూపము, నలుపు. కృష్ణుడి బాల్యమంతా కూడా యమున ఒడ్డున. యమధర్మరాజు సోదరి, నలుపు వర్ణం, ఇవన్నీ కూడా చెబుతారు. నిజానికి యమధర్మరాజు తెల్లగా అందంగా ఉంటాడు, యమున నల్లగా ఉంటుంది కాళింది పక్కన కాబట్టి. ఇలా మనం చూచినట్లయితే ఒకటి అధిక జ్యేష్ఠ మాసం, రెండు పుష్కరంలో ఇది మొదటి ప్రారంభ పుష్కరం, అంత్య పుష్కరం కాదు, ప్రారంభ పుష్కరం. మూడు కర్కాటకంలో గురువు ఉండేటటువంటి పుష్కరం కాబట్టి పరమాద్భుతం, పరమోత్తమం. నాలుగు గంగా సరస్వతి నదీ సంగమ క్షేత్రమైన ప్రయాగలో మనం దర్శనం చేసుకునే అవకాశం ఈ యమునా నది పుష్కరాలకే ప్రత్యేకంగా ఉండడం. ఎన్ని విశేషాలో కదా. కనుక పుష్కరం అంటే పోషింపబడేది అని అర్థం. శరీరాన్ని మనం ఆహారం చేత పోషిస్తున్నాం అనుకుంటాం, అందువల్ల కండలు పెరుగుతాయి. వర్చస్సు కాదు, పుణ్యబలం కాదు, మనోబలం కాదు. మనోబలం పెంచుకోవాలి, వర్చస్సు పెంచుకోవాలి, ఆత్మను రక్షించుకోవాలి అంటే పుష్కరాలలో మనం పాల్గొనాలి. యథాశక్తి దానం, ధర్మం, జపం, స్నానం అన్నీ చేయాలి. ఇది విషయం. బాగా వివరించారు గురుగారు. అయితే ఇప్పుడు ఈ పుష్కర సమయంలో యమునా నదికి పుష్కరాలు వచ్చాయి కాబట్టి యమునా నది స్నానంతో పాటు ముఖ్యంగా పితృదేవతలకి తర్పణాలు వదలడం ద్వారా ఎటువంటి మంచి ఫలితాలు పొందవచ్చు? యమునా నది ఎక్కడ జన్మిస్తుంది? ఇది ఒక ప్రశ్న. మనం ఎక్కడ పితృతర్పణాలు వదలాలి? ఇది రెండవ ప్రశ్న. అసలు తర్పణం వదిలే సమయంలో మనకు ఎన్ని విధులు ఉన్నాయి? నదీ తీరంలో తర్పణం వదలాలా? పితృదేవతలకు సంబంధించిన ఈ తర్పణాలు వదిలితే కలిగే ప్రయోజనం ఏమిటి? పుష్కరాలలోనే ఈ విధంగా తర్పణాలు వదలాలా? ఇతర సమయాలలో వదలకూడదా? ప్రతిరోజు చేయవలసిన కర్మ ఇది. నిత్య పితృతర్పణం కరిష్యే పితృపితామహ ప్రపితామహానాం. ప్రతిరోజు చేయాలి. సమయం లేదండి. అమావాస్యలు 12 ఆఫీస్ ఉంటుందండి. వ్యతిపాత, అష్టమి తిథి, ఇలా కొన్ని సందర్భాలు, 96 రోజులు షణ్ణవతులు, అవేవో మీ లెక్కల్లో మాకు తెలియవండి. పుష్కరాలు పోషింపబడేవి కనుక యమునా నదీ తీరానికి వెళ్ళి గతించిన పితరులను తలుచుకొని స్నానాదికాదులు చేసిన పిదప చేతిలో నువ్వులు తీసుకొని తల్లి తండ్రి గతించిన వారికి మాత్రమే తర్పణాధికారం, తండ్రి గతించిన వారికి మాత్రమే నువ్వులు, తండ్రి జీవించి ఉంటే బియ్యం వాటిని వినియోగించి తర్పణం వదలాలి. ఆదో పిత తథా మాత సా పత్ని జననీ తథా సుత భ్రాతృపితృవ్యాశ్చ 21 వర్గాలు. అక్కడ ఉండేటటువంటి ఆ పండాలు ఎలా ఆచరింపజేస్తే అలా చేయడం, పిండితో తర్పణాలతో పాటుగా పిండ ప్రదానం చేయడం, వీటి వల్ల గతించిన పితరుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. వారు దేవతా సమానంతో అన్న భావన మనకు సంప్రదాయం గుర్తించింది. జీవత్ పితరులు తండ్రి బతికున్నవారు, పితృదేవతలు గతించిన తల్లి తండ్రి తాత ముత్తాత వీళ్ళంతా వాళ్ళే మన ఇంట్లో మళ్ళీ పుడతారు. 23 సెట్స్ ఆఫ్ జీన్స్ సైన్స్ చెప్తుంది. పోలికలను చెప్తారే, మీ తాత అచ్చు దిగాడు మన ఇంట్లో అంటారే, అవే పోలికలు అమ్మమ్మ బుద్ధులు ఎక్కడిపోతాయి, వెక్కిరించుకుంటారే. రూపురేఖలే కాదు, బుద్ధి కూడా మన ఇంట్లో మన వాళ్ళే మళ్ళీ. మామిడి చెట్టుకు మామిడికాయలే కాయాలి, జామ చెట్టుకు జామకాయలే రావాలి. అలా ఎలా సాధ్యమవుతుంది అంటే ఇలాగో ధర్మం చేస్తే. గతించిన పితరులకు మనం తర్పణాదులు వదులుతూ పిండ ప్రదానాలు చేస్తూ దానాలు చేస్తూ ఇంటి సంప్రదాయాన్ని వదలకుండా కాపాడుకోగలిగితే మనం ధర్మాన్ని ఆచరించినట్లు. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే ధనం, ధాన్యం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ సామాన్యంగా అనుకున్న ప్లస్ అన్నప్పుడు సంతాన భాగ్యాన్ని, మనమలు మనమరాండ్లు వీరి భాగ్యాన్ని కలిగించేది పితృదేవతలు మాత్రమే. జాతకంలో ఉన్న పితృదోషం రాహువు, కేతువు, కుజుడు, శుక్రుడు ముఖ్యంగా అష్టమం, నవమం, ద్వాదశం 12వ ఇంట ఈ గ్రహాలు ఉంటే దానికి పితృదోషం అని పేరు. జాతక చక్రంలో
శుక్రగ్రహం ఉన్న స్థానం నుంచి సప్తమం. ఆ సప్తమాధిపతి ఏ భావంలో ఉన్నాడో ఆ భావాధిపతిని ప్రభావం చేసేది పితృదోషం. ఇంత సూక్ష్మంగా జాతకంలో ఉన్నప్పుడు అందరూ అన్నట్టుగా తీసుకుందాం, ఎందుకు ఈ ఆలోచన అంతా అని గుర్తించిన ప్రాచీనులు శుక్రగ్రహం కారకంగా మనకు సంతానం, గురువు కారకంగా ఆలస్యమో లేదా వెంటనో సంతానం, గురువు ప్రభావించిన సంతానం, పంచమభావం సంతానం, గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు చంద్రుడు కాబట్టి సంతానం, పితృదేవతల అనుగ్రహం ఉంటేనే. కనుక ఈ యమునా నది తీరంలో మనం వెళ్ళి అవకాశ సందర్భాలను చూసుకొని తర్పణాదికాదులు వదలాలి, పిండ ప్రదానం చెయ్యాలి. అక్కడికి వెళ్ళి గిన్నెలు పెట్టి అన్నాలు వండి మన పద్ధతి కాదు. తీర్థ విధి నది ఒడ్డున చేసే విధానం వేరుగా ఉంటుంది, ఇండ్లల్లో చేసే విధానం వేరుగా ఉంటుంది, చెట్టు కింద చేసే విధానం వేరుగా ఉంటుంది. నదీ తీరంలో ఎలా చెయ్యాలో పిండితో అలాగే చెయ్యాలి. అక్కడికి వెళ్ళి గిన్నెలు పెట్టి ఏమంటే కట్టబెట్టి వంట చేసి అన్నం చేసి అది కాదు. ఎక్కడ ఏ పద్ధతి ఎలాగో అలా చేస్తేనే పితృదేవతల అనుగ్రహం. ఇది విషయం. గురుగారు, యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా అని మనం బాగా సినిమాలలో కూడా గుర్తుపెట్టుకుంటుంటాం. అయితే ఇప్పుడు కాళీయుడి మర్దనం నుంచి గోపికల రాసలీల వరకు కృష్ణుడి లీలలు ఎన్నో చూసాం ఆ నది దగ్గర. అయితే శ్రీకృష్ణ తత్వానికి యమున నదికి ఉన్న బంధుత్వం ఏమిటి, అలాగే ఎటువంటి ఇది ఏమంటే ప్రాముఖ్యత ఏమిటంటారు? పురాణాలలో యమున సూర్యుని కుమార్తె. సూర్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సంజ్ఞ, విశ్వకర్మ కుమార్తె. తండ్రి చెప్పాడు, అమ్మాయి సూర్య ప్రభావం తట్టుకోవడం కష్టము అని. ఆ అమ్మాయి వెళ్ళ, తండ్రి ఒప్పుకున్నాడు, చక్కగా వివాహం. నిజంగానే సూర్యుడి ప్రభావాన్ని చూచి తట్టుకోలేక సంజ్ఞ తన నీడ అయిన ఛాయను అక్కడ ఉంచి తాను గుర్రం రూపంలో భూలోక సంచారం చేసింది. ఆ ఛాయకు కలిగిన సంతానం సూర్యుడు, యమున. ఈ యమున అనంతరం తన అన్నగారైన ఆ యముడికి శివానుగ్రహం ద్వారా నరకలోకాధికారం, దక్షిణ దిక్పాలకాధిపత్యం రావడంతో అలా ఆ సూర్యపుత్రిక అయిన ఈ యమున తన అన్నగారైన యముడికి దక్షిణ దిక్పాలకాధిపత్యం లభించిన అనంతరం అన్న తనకు అనుగ్రహంగా అందించిన ఒకానొక వరం, యముడు దక్షిణ దిక్పాలకాధిపత్యం కారణంగా జీవులను పాపాలను వడబోసి జీవులు చేసిన పాపాలకు అనుకూలంగా శిక్షలు వేసేటటువంటి అధికారం ఆయనది. జీవులకు ఈ పాపాలేవి కూడా అంటకుండా యమున నదిలో స్నానం చేస్తే చాలు ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అన్న అనుగ్రహాన్ని యముడు తన సోదరికి అందించిన వరం. ఇది ఒక విధంగా ఉండగా, మరొక వైపున ఈ యమున కాళింది నది ఒడ్డున కృష్ణ పరమాత్ముడి గురించి బాగా తెలుసుకొని విని తీవ్రమైన తపస్సు చేసింది. కఠోరమైన ఆ తపస్సును చూచి తెలుసుకొని కృష్ణుడు అర్జునుడిని రాయబారిగా పంపించాడు. ఆ అర్జునుడు వెళ్ళి యమున మనస్సు తెలుసుకొని తిరిగి వచ్చి కృష్ణుడికి ఇది సంగతి అని చెప్పగా కృష్ణుడు ఆనందించాడు, అంగీకరించాడు. అనంతరం శాస్త్రోక్త విధిలో కాళిందిని ఎలా వివాహం చేసుకున్నాడో అలాగే ఈ యమునను వివాహం చేసుకున్నాడు. ఇది ఒక విధానం కాగా, ఇంకొక వృత్తాంతం గోలోకంలో గోకులంలో కృష్ణుడి బాల్యం అంతా కూడా యమునా నది తీరంలోనే కొనసాగింది. గోపికలు, రాధిక, ఇతర గోలోక ప్రపంచమంతా కూడా, గో ప్రపంచమంతా కూడా కృష్ణుడిని ఎలా పరమోత్తముడిగా పురుషోత్తముడిగా ఆరాధించాయో యమున నది కూడా అలా పరమోత్తముడిగా పురుషోత్తముడిగా పరంధాముడిగా ఆరాధించింది. ఇది వృత్తాంతం. అయితే పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమునాదేవి. ఇప్పుడు యమునా నది పుష్కరాలు కాబట్టి మనం స్నానం ఆచరించడం వల్ల అకాల మృత్యు భయం నుంచి మనం తప్పించుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో జన్మించిన, తెహ్రీ దగ్గర జన్మించిన ఈ యమునా నది 1370 కిలోమీటర్ల దూరం ప్రవహించి ప్రయాగ క్షేత్రంలో గంగా
అలాగే అంతర్వాహిని, సరస్వతి వీటితో సంగమం కారకంగా త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఇక్కడ మనం స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. త్రివేణి సంగమం అంటాం దీన్ని. యమునకు ఈ అధికారం ఎలా వచ్చింది? ఒకటి, తన సోదరుడైన యముడు తనకు అందించిన వరం. స్నానం చేస్తే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి. ఆ దైహికమైనటువంటి పాపాలన్నీ సమస్త ఇంద్రియాలను నియంత్రించే అధికారం గల మనస్సుకు ఆధారమైనటువంటి శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. శరీరానికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి నశించేది అన్న అర్థం, శీర్యతే ఇతి. రెండవది ప్రకాశించేది అనే అర్థం కూడా ఉంది. చెడ్డ పనులు చేస్తే దేహం నశిస్తుంది, మంచి పనులు చేస్తే ప్రకాశిస్తుంది. ప్రకాశమానమైన రూపం మనం పొందాలి అంటే స్నానం చెయ్యాలి. శాస్త్రంలో ఒక మంచి మాట చెప్పబడి ఉంది. సహస్రం 1000 మందినైనా సరే విడిచిపెట్టి స్నానమాచరేత్, స్నానం చేయాలి. స్నానం చేయడం అంటే దివ్య స్నానము. ముందుగా స్నానం చేసి తమ నివాసం బస ఎక్కడ ఉంటామో స్నానం చేసి ఈ యమునా నది వద్దకు వచ్చి సంకల్పం చెప్పుకొని మళ్ళీ శిఖ వేసి ఉంటే ముడి వేసుకొని ఉంటే ఆ ముడి విప్పి, మహిళలు కూడా జడను విప్పి వస్త్రాలు కట్టుకొని ఆ నీటిలో 3 సార్లు మునకలు వేసి ఒడ్డుకు వచ్చి వస్త్రాలు మార్చుకోవాలి. ఆ నదిలో సబ్బులు పెట్టుకోవడం, అందంగా కనిపించాలని దేహ సౌందర్యం కోసం తాపత్రయపడడం మహాదోషం, పాపం. పుణ్యం సంగతి దేవుడరుగు, పాపాలు వచ్చి చేరతాయి. శాస్త్రం ప్రకారంగా పుష్కర స్నానం ఎలా చేయాలో కాస్త ఓపికతో తెలుసుకొని ఆ ప్రకారంగా యమునా నదిలో స్నానం చేస్తే తప్పక చేసిన సమస్త పాపాలు శారీరకమైనవి, మానసికమైనవి తొలగిపోతాయి. ఇది విశ్వాసంతో కూడుకున్న విషయం. గురుగారు, నదీ పుష్కరాలు వచ్చాయంటే ముఖ్యంగా దాన ధర్మాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు? దశదానాలు, షోడశ దానాలు అనేకం శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. గోభూతిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణం ఇత్యాహు దశదానా ప్రకీర్తితా. ఇవి దశదానాలు. గోదానము, భూదానము, తిలదానము, హిరణ్యదానము, వస్త్రదానము చాలా ఉన్నాయి. దానం చేసినందువల్ల తీసుకున్న వ్యక్తికి, ఇచ్చిన వ్యక్తికి ఇద్దరికీ కీర్తి లభిస్తుంది, పుణ్యబలం చేకూరుతుంది. కామో దాత కామ ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిష కామేన త్వా ప్రతిగృహ్ణామి ఏషాతే కామదక్షిణా ఉత్తానస్వాంగీరస. ఇలాంటి వేద ప్రమాణాలు దానం యొక్క గొప్పదనాన్ని వివరిస్తాయి. దివ్యతే, ప్రకాశింపజేసే విధంగా ఉండే ఈ దానం లక్షణం ఏమిటి అంటే, దానం తీసుకున్న వ్యక్తి ఇచ్చిన వ్యక్తికి చక్కటి ఉత్తమ లోకాలు లభించాలి అని, పుణ్యఫలం కలగాలి అని కాంక్షిస్తూ స్వీకరిస్తాడు. అలాగే ఇచ్చిన వ్యక్తి కూడా ఏ విధంగా కూడా అపేక్ష లేకుండా ఆ వ్యక్తికి ఇది కావాలి అని ఇస్తాడు. యథాశక్తి మన వద్ద ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మనం దానంగా ఇవ్వాలి. ఈ యమునా నదికి పుష్కరాల సందర్భంగా చేసే ప్రత్యేక దానాలలో వస్త్రదానం, ఛత్రదానం, చెప్పులు పాదుక రక్షణ దానం, ఆహార పదార్థాల దానం ఇవి ప్రధానమైనవి. అనంతరం తిలదానం, గోదానం ఇవన్నీ కూడా మన శక్తి కొలది చేయవచ్చు. ముఖ్యం ప్రయాగ క్షేత్రంలో వేణీదానం అంటారు. భర్త తొడపైన భార్య కూర్చొని సంకల్పం చేసిన అనంతరం ఆ ఇల్లాలి జడ చివర 3 కత్తెరలు అర్పించి ఆ త్రివేణి సంగమంలో సమర్పణ చేస్తారు. దీనికి వేణీదానం అని పేరు. యమునా పుష్కరాల సందర్భంగా దంపతులు ఆ క్షేత్రానికి అంటే ప్రయాగకు వెళ్ళి చక్కగా స్నానం చేసి సంకల్పపూర్వకంగా భర్త తొడ మీద ఆ ఇల్లాలు కూర్చొని భర్త జడ వేస్తే వేయించుకొని అద్దం చూచి ఆనందించిన అనంతరం ఆ వేణి జడ చివరలలో 3 కత్తెరలు సమర్పించి ఆ నదీమ తల్లికి అర్పిస్తారు. దీనికి వేణి దానం అని పేరు. అందువలన ఆ దంపతులకు వియోగం ఉండదు, ఏకకాలంలో స్వర్గలోక వాసం లభిస్తుంది. చాలా ఫలితాలను పురాణాలు చెబుతాయి.
దానం గొప్పది, శక్తి కొలది దానం చేద్దాం. వేణి దానం ఇంకా ప్రత్యేకం, శక్తి ఉంటే చేద్దాం. ఇక దూర ప్రాంతాల నుంచి ఈ నదీ స్నానానికి వెళ్ళలేని వారు, ఇతరత్ర ఏ కారణాల వల్ల అయినా వెళ్ళలేని వారు నదీ స్నానం ఆచరించకపోయే వారికి ఇంట్లోనే ఎటువంటి పుణ్యఫలాన్ని పొందవచ్చు, ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం. ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయై నమో నమః. త్రివేణి సంగమం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఉత్తరప్రదేశ్లో ఎక్కడో, ఉత్తరాఖండ్లో ఎక్కడో జన్మించిన ఈ యమున లక్నో, ఢిల్లీ అలా ప్రయాణించి ప్రవహించి ప్రయాగలో అంతర్ధానం అవుతుంది. ప్రయాగ త్రివేణి సంగమంగా మారుతుంది. ఇక్కడ మనం వెళ్ళలేమండి. ప్రత్యేకించి విశేషంగా అధిక జ్యేష్ఠమాసం ఇంట్లోనే తప్పకుండా మీ ఇంట్లో మీరు స్నానం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి ఆ కొళాయి నీరు బకెట్లో పోసిన అందులో నీటిలోనే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు 7 పేర్లు చెప్పి జలే అస్మిన్ సన్నిధింకురు. ఈ నీటిలో గంగా యమున ఈ నదుల విశేషాలన్నీ వచ్చి చేరాయి అని మనమే అనుకొని ఈ వేలిలో బొటనవేలు, ఉంగరం వేలు, ఈ రెండింటికి అనామికా ముద్ర అన్న పేరు ఉంది. ఈ రెండింటిని ఇలా ఉంచి ఆ నీటిలో ఓంకారం రాసి అనంతరం పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాల చేత పూజించి అగరొత్తిని సమర్పించి కాసింత పటిక బెల్లం నివేదనగా అర్పించి ఆ నీటితో స్నానం చేసి అనంతరం దాన సంకల్పం చెయ్యాలి. ఇలా కూడా మనం నదీ పుష్కర స్నానాన్ని చేసిన ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతాం. ఒకనాటి కాలంలో ఉండే నదుల ప్రవాహాలు వేరు. నేటి కాలంలో నదులకు ఆనకట్టలు కట్టారు. జనాలు విపరీతంగా విశేషంగా వస్తున్నారు. అవకాశాలు పెరిగినా కూడా ఆ అవకాశాల చాటున మాటున ఆ సంస్కృతికి, సభ్యతలకు, సంప్రదాయాలకు సంబంధించిన ఆచారాలు పాటించే సందర్భాలలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. మానసికంగా కష్టపెట్టుకోకుండా వృద్ధులు, వెళ్ళే అవకాశం లేనివారు ఇంటిలోనే ఒక ఇత్తడి గుండిగలో, ప్లాస్టిక్ బకెట్ కాకుండా ఇత్తడి గుండిగలో నీరు పోసి పూజించి నివేదన సమర్పించి ఇవే యములలోని నీరు. ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళి ఉంటే చిన్న చిన్న సీసాలు, బాటిల్స్లో పుణ్యనదులో నీళ్ళు తెచ్చుకుంటాం కదా, కాసిని అందులో పోసి గంగేజ యమునే చైవ ఇలా కూడా చేస్తే తప్పక మనం ఆ పుణ్యఫలాన్ని పొందగలుగుతాం. అనంత పద్మనాభ వ్రతంలో గంగా యమున పూజ ఉంటుంది. కేదారీశ్వర వ్రతంలో గంగా యమున నదులను పూజిస్తాం. నదులను పూజించడం భారతీయ సంస్కృతి సంప్రదాయం. పుష్కరాల నేపథ్యంలో నదులను పూజిద్దాం, నీటి విలువను తెలుసుకొని కాపాడుకుందాం, నీటిని దైవరూపంగా భావన చేద్దాం. ఇక గురుగారు, ఈ భారతావనిలో పుట్టిన గంగా, యమున, గోదావరి నదీ తల్లులన్నీ మనం మాతృకలుగా భావిస్తూ ఉంటాం. అయితే ఈ యమునా నదికి వచ్చే వరకు కలుషితమైన నీరుగా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అసలు నదుల పవిత్రతను మనం ఎలా కాపాడుకోవాలి, చివరిగా వివరించండి. నది దేహంలో జీవనది, నాడీ మండల వ్యవస్థ. భూమికి నదులు అంతర్వాహినులు. ఈ భూమిని బలోపేతం చేసేటటువంటి పరమాత్మ సృష్టికి సంకేతం. ఇటువంటి నదులలో యమున మరింత ప్రత్యేకం. ఇది జీవనది. తాజ్మహల్కి వెళ్ళి చూసిన మనం తినే పదార్థాల ప్లాస్టిక్ కాగితాలను ఆ పక్కనే ఉన్న యమునా నదిలో పారవేస్తే అంతకంటే దోషం, పాపం మరి ఒకటి లేదు. పుష్కరాల ఉద్దేశ్యం ఏమిటి అంటే వెళ్ళి స్నానం చేసి మీ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం కాదండోయ్. ఉద్దేశ్యం ఏమిటి అంటే నదులను కాపాడుకోవాలి. వ్యర్థాలను నదులలో వెయ్యకూడదు. ప్లాస్టిక్ వ్యర్థాలని నదులలో వేస్తే మీరు ఎన్ని పుష్కర స్నానాలు చేసినా వచ్చిన పుణ్యఫలం అంతా కూడా ఒక్క ప్లాస్టిక్ కాగితం అందులో వేస్తే పోతుంది. పుణ్యం సంపాదించుకోవాలి అని చెప్పేసి చిన్న చిన్న ప్లాస్టిక్ దొన్నెలలో దీపాలు వెలిగించి నదులలో విడిచిపెడుతున్నారు. అది గాయం. నది మాతృదేవత అనుకుంటే ఆ మాతృదేవతకు మనం చేసే ఒక గాయం ఇది. నదులలో వ్యర్థాలు వేయడం, రాళ్ళు వేయడం,
ఇలా ఆహార పదార్థాలని చేతులు కడుక్కోవడం, విడిచిన బట్టలని ఆ నీటిలో పిండించుకోవడం, పిడిచివేయడం, చేసిన పుణ్యం ఏమిటి, చేస్తున్న పాపం ఏమిటి? ఆచరణలో క్రియాత్మకంగా నదులను కాపాడుకోవడం మనందరి యొక్క కర్తవ్యం. పుష్కరాలు కావచ్చు, లేదా తీర్థాలు కావచ్చు, లేదా కుంభమేళాలు కావచ్చు, అన్నింటి ఉద్దేశ్యం ఒకటే. నిత్యం మనం చేసే దేవతారాధనలో, పూజలో కూడా కలశ పూజాంకరిష్యే, మొట్టమొదటిగా నీటిని కదా మనం పూజిస్తున్నాం. దీపం వెలిగిస్తే జ్యోతి కాంతిని పూజించడం, ఆ కలశ పూజ అంటే నీటిని పూజించడం. కలశంలో నీరే కదా, నదిలో నీరే కదా, శరీరంలో నీరే కదా. తత్వం తెలుసుకుని మనం నడుచుకోవడం కోసం మన నడత, జీవన విధానం ధార్మికంగా ఉండాలి అనే ఉద్దేశ్యం కోసమే మన పురాణాలు ఇలా పుష్కరాల పేరిట నదీమ తల్లులను కాపాడుకోవాలి అనే పిలుపునిచ్చాయి. నదులను కలుషితం కాకుండా చూసుకోవడంలోనే మన నాగరికత ఉంది. నది ఉంటేనే నాగరికత. గురుగారు, సూర్యపుత్రిక యమధర్మరాజు సోదరి అయిన యమున నదీమ తల్లి పుష్కర మహోత్సవం గురించి, వైభవం గురించి చాలా అద్భుతంగా వివరించారు. మా ప్రేక్షకులకి ధన్యవాదాలు. శ్రీరామ జయం. వీక్షించారుగా యమునా నది పుష్కర శోభవేళ. మరి అద్భుతమైన యమునా నదీమ తల్ల వైభవాన్ని గురుగారి మాటల్లో మరి అందరూ కూడా ఈ నదీ స్నానాన్ని ఆచరించి ఎంతో పవిత్రతను కాపాడాలి, నదులను కాపాడుకుందాం. అలాగే పవిత్రమైన స్నానాలు ఆచరించి పితృదేవతలకు కూడా, పితృమాతృమూర్తులకు కూడా చక్కగా మరి పిండ ప్రదానం చేసి ఆ వైభవాన్ని పొందుదాం. అందరి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. గురుగారు నమస్కారం.